బాడీ పార్ట్ నేర్చుకుందామా సరే, నన్ను చూసి మీరు కరెక్ట్గా చెప్పాలి, సరేనా? చందన్ గోడ మీద చేతిస్తామా? సరే. హెయిర్, హెడ్, ఇయర్స్, ఐస్, నోస్, చీక్, మౌత్, టీత్, టంగ్, lips, chin, neck, hands, fingers, nails, stomach, legs, foot. Mali. Hair, ears, eyes, nose, cheek, mouth, teeth, tongue, lips, chin, neck, hands, fingers, nails, stomach, hairy stomach, potta, legs, foot. బాడీ పార్ట్స్ వచ్చాయా పిల్లలు? ఓకే. ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఉదయం పడుకొని లేచిన వెంటనే ఏం చేస్తారు? ఎవరికి చెప్పాలి? తర్వాత నమస్తే చెప్పాలి, పెద్దవాళ్ళకి నమస్తే చెప్పాలి కదా. తర్వాత ఏం చేస్తారు? వాష్రూమ్కి వెళ్తారు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి? చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? శుభ్రంగా. హ్యారీ నువ్వు చెప్పు, శుభ్రంగా ఎలా కడుక్కోవాలి చేతులు? ఇలా చూడండి, ఇగో ఈ ఏళ్ళు సందుల్లో మట్టి ఉంటుంది కదా, అది ఇలా తోమి కడగాలి కదా, సబ్బెట్టి కడుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? బ్రష్ చేయాలి, బాగా పళ్ళు నీట్గా తోముకోవాలి. బ్రష్ చేసాక ఏం చేయాలి? బ్రష్ చేసాక ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేశాక ఏం చేయాలి? ఉతికిన బట్టలు వేసుకోవాలి. బట్టలు వేసుకున్నాక ఏం చేయాలి? తల నున్నగా నీట్గా దువ్వుకోవాలి. తల దువ్వుకున్నాక ఏం చేయాలి? భోంచేయాలి. భోంచేసాక ఏం చేయాలి? బడికి బ్యాగ్ వేసుకొని చక్కమంటూ బడికి వచ్చేయాలి. బడికి వచ్చాక ఏం చేయాలి? చెప్పులు ఎక్కడ పెట్టాలి? చెప్పులు బాగా కూర్చో చందన్. చెప్పులు లైన్గా పెడతారు. తర్వాత ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ ఎవరెవరికి చెప్పాలి? ఎవరెవరికి చెప్పాలి? గుడ్ మార్నింగ్ చెప్పాలి. మరి మీరు కూడా చెప్పుకోవాలి గుడ్ మార్నింగ్. చెప్పుకోవాలి. తర్వాత మన స్కూల్కి ఎవరైనా పెద్దవారు వచ్చారనుకో, వాళ్ళకి నమస్తే చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? స్కూల్లో చక్కగా కూర్చొని డిసిప్లైన్గా కూర్చోవాలి. మాట వినాలి, డిసిప్లైన్గా కూర్చోవాలి. అంటే క్రమశిక్షణగా కూర్చొని అప్పుడు ఏం చేయాలి? మీరు రాయాలి. స్లేట్ మీద ABCDలు నెంబర్స్ రాసి మిస్కి చూపించాలా, చూపించకూడదా? చూపించాలి. చూపించిన తర్వాత బాగా చదువుకోవాలి కదా. A లెటరు, B లెటరు, C లెటరు, D లెటరు
అన్ని లెటర్తో వచ్చే పేర్లు అన్నీ కూడా నేర్చుకోవాలి. మధ్యాహ్నం ఏం చేయాలి? మధ్యాహ్నం ఏం చేయాలి? మరి భోజనం చేసే ముందు ఏం చేయాలి? భోజనం చేసే ముందు ఏం చేయాలి? ఎలా కడుక్కోవాలి? ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ నీట్గా చేతులు కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్నాక అప్పుడు లైన్గా కూర్చొని భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలో తెలుసా? చక్కగా మటం వేసుకొని రైట్ హ్యాండ్తో తినాలి. లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పెట్టకూడదు. రైట్ హ్యాండ్తో ఇది అదే. చందన్ రైట్ హ్యాండ్ ఏది చూపించు. సుశాంత్ రైట్ హ్యాండ్ చూపించు. రైట్ హ్యాండ్ చూపించమన్నా. మీ అందరు రైట్ హ్యాండ్ చూపించండి. రైట్ హ్యాండ్. శ్రీవల్లి రైట్ హ్యాండ్ ఏది? అది. హ్యారీ రైట్ హ్యాండ్ ఏది? అది. ఆ రైట్ హ్యాండ్తో మీరు భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు కింద పడకుండా నీట్గా అందంగా తినాలి. అప్పుడు ఎవరైనా చూసారనుకో, అబ్బా ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, చూడు ఎంత బాగా తింటున్నారో అనుకోవాలి. సరేనా? భోజనం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ చేతులు కడుక్కొని కొంచెం వాటర్ తాగి తర్వాత టాయిలెట్కి వెళ్ళి వచ్చాక చక్కగా పడుకోవాలి. పడుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఎన్ని గంటలు లేస్తాం? పడుకొని లేచాక ఏం చేయాలి? మళ్ళీ కాసేపు చదువుకొని మనం స్కూల్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తాం? 4 o'clock అంటే 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాం. 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాలి? ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? బాయ్ బాయ్ సీ యూ చెప్పాలి. చెప్పి ఇంటికి వెళ్ళాలి. వెరీ గుడ్, బాగా చెప్పారు మీరు. క్లాప్స్ కొట్టిండమ్మా. అవుట్. ఇన్. అవుట్. సాన్వి. ఇన్. రుకు సాన్వి. ఇంకా అవుట్ అనలేదు నేను. హ్యారీ. అవుట్. అందరూ ఒకేసారి చేయాలి, ఒకేసారి దూకాలి, ఒకేసారి బయటికి రావాలి. సుశాంత్ అందరూ ఒకేసారి లోపలికి వెళ్ళి అందరూ ఒకేసారి బయటికి రావాలి. ఇన్. చందన్ నేను చెప్పేది మీరు వింటే కరెక్ట్గా చేస్తారు మీరు. ఇన్. అవుట్. ఇన్. అవుట్. ఇన్. అవుట్. ఇన్. అవుట్. ఇన్. ఇన్నంటే అక్కడికి వచ్చి లోపలికి వచ్చి అలా ఉండాలి కొద్దిసేపు. అవుట్ అంటే బయటికి రావాలి. మ్యాచింగ్ చేయి. వెరీ గుడ్. చూడు చెయ్యి. మొత్తం పెన్సిల్ చూడు అక్కడ, అందులోంచి కాదు ఇక్కడ, ఈ లైన్ లోంచి. ఇదిగో ఇదిగో ఈ లైన్ బాల్ అయిపోయింది. పెన్సిల్ ఎక్కడ ఉందో చూసుకొని మ్యాచ్ చేయి. వెరీ గుడ్. తర్వాత ఏముంది? పెన్ ఉంది. పెన్ ఎక్కడ ఉందో మ్యాచ్ చేసుకో. వెరీ గుడ్. తర్వాత ఏముంది చూడు, మ్యాచింగ్ చేయి. లీఫ్ ఎక్కడ ఉందో చూసుకొని మ్యాచ్ చేయి. వెరీ గుడ్. ఈసారి స్టోన్ ఉంది, ఆ స్టోన్ ఎక్కడ ఉందో చూసుకొని మ్యాచ్ చేయి. మ్యాచింగ్ చేయి. ఎక్కడ ఉందో చూసుకొని మ్యాచింగ్ చేయాలి. వెరీ గుడ్. క్యాప్స్ కట్టండి. నెక్స్ట్ శ్రీవల్లి చేస్తుంది. తనకి ఇచ్చే స్లేట్ పెన్సిల్. నువ్వు లైన్లో నుంచి ఈసారి ఇదిగో ఈసారి ఇక్కడ నుంచి మ్యాచ్ చేయి. ఇటువి అటు మ్యాచ్ చేయి.
పెన్సిల్ పెన్సిల్ ఎక్కడ ఉందో చూసుకొని పెన్సిల్ మ్యాచ్ చేయి. ఇటు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఇటు నుంచి అటు చేయి. పెన్సిల్ ఎక్కడ ఉందో చూసుకొని పెన్సిల్ మ్యాచ్ చేయి. తర్వాత ఏముంది ఈ సర్కిల్? ఇక్కడ ఇక్కడ ఇటు పెట్టు, ఇటు ఏముంది? స్టోన్ మ్యాచింగ్ చేయి, ఎక్కడుందా? వెరీ గుడ్. అక్కడ ఉందా స్టోన్? నెక్స్ట్ ఏముంది? స్టోన్ తర్వాత చూడు ఇక్కడ ఏముంది? బాల్. బాల్ మ్యాచింగ్ చేయి. ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడి నుంచి అటు చేయి. తర్వాత ఏముంది? పెన్ మ్యాచింగ్ చేయి. ఇక్కడ నుంచి చేయాలి. అటు నుంచే ఆ లైన్ నుంచి చేస్తున్నా. ఓకే. తర్వాత ఏముంది? తర్వాత ఏముంది? అక్కడ చూడాలి, అక్కడ ఇటు చూడు. అటు అటు చేస్తున్నాను. ఏముంది అక్కడ? మ్యాచింగ్ చేయి. వెరీ గుడ్. ఈసారి సుశాంత్, నువ్వు అటువైపు నుంచి చేయాలి సుశాంత్. ఈసారి నువ్వు ఇటు నుంచి చేయాలి. ఈ లైన్ ఫస్ట్ ఏముంది? ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఏముంది అక్కడ? ఎక్కడ ఉందో బాల్ బాల్ మ్యాచ్ చేయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా? బాల్ అయిపోయింది. బాల్ తర్వాత ఏముంది? బాల్ తర్వాత ఏముంది? పెన్సిల్ ఎక్కడుంది? మ్యాచింగ్ చేయి. చందన్ బాగా చెప్పినారు. దగ్గర జాగ్రత్తగా చేయి. పెన్సిల్ తర్వాత ఏముంది చూడు. పెన్సిల్ తర్వాత ఏముంది? సుశాంత్, పెన్సిల్ తర్వాత ఏముంది? పెన్నుకి మ్యాచ్ చేయి. సరే, ఏదో కాటేయండి. నెక్స్ట్ ఏముంది? పెన్సిల్. పెన్ తర్వాత ఏముంది? అది ఏంటి చెప్పు. లీఫ్. లీఫ్ కి మ్యాచ్ చేయి. తర్వాత ఏముంది? మ్యాచ్ చేయి స్టోన్ కి. ఏం చూస్తున్నారా? అక్కడ చూడు. వెరీ గుడ్. క్లాస్ కట్టండి. ఈసారి చందన్ రా. చందను, చందన్ చందన్ నువ్వు ఇటువైపు నుంచి అటువైపు మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ చూడు. ఇక్కడ ఏముంది? శ్రీవల్లి. చందన్ ఏముంది ఫస్ట్ వర్స్ లో? ఏంటది? మాట్లాడకండి మిగిలిన వాళ్ళు. పెన్సిల్ మ్యాచ్ చేయి. వెరీ గుడ్. తర్వాత ఏముంది? ఇక్కడ చందన్. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? ఏంటది? స్టోన్. స్టోన్ కి మ్యాచ్ చేయి. ఎక్కడ ఉందో స్టోన్ పట్టుకెళ్ళి మ్యాచ్ చేయి. నువ్వు కాలు పెట్టి చూస్తాను. తర్వాత ఇక్కడ ఏముంది? చందన్. బాల్ మ్యాచ్ చేసే. ఎక్కడుంది బాల్ చూసుకొని మ్యాచ్ చేసే. వెరీ గుడ్. బాల్ తర్వాత ఏముంది? అక్కడ చూడు. పెన్ మ్యాచ్ చేయి. పెన్ అయిపోయిందా? పెన్ తర్వాత ఏమన్నా చూడు. అక్కడ అక్కడ ఇక్కడ ఆ లైన్ కదా, ఆ లైన్ ఆ లైన్. చందన్ ఈ లైన్ లో ఏముంది? ఏంటది? వెరీ గుడ్. క్లాస్ పట్టండి. ఈసారి హ్యారీరా. ఈసారి ఇటు అటువైపు నుంచి ఇటు నుంచి. ఫస్ట్ ఏముంది? బాల్ బాల్ మ్యాచ్ చేయి. వెరీ గుడ్. బాల్ తర్వాత ఏముంది? అక్కడ బాల్ తర్వాత ఏముంది? పెన్నా. బాల్ తర్వాత ఏముంది? మీరు అడిగానా? మ్యాచ్ చేయి. వెరీ గుడ్. నెక్స్ట్ పెన్సిల్ తర్వాత ఏముంది? పెన్ మ్యాచ్ చేయి. వెరీ గుడ్. పెన్ తర్వాత ఏముంది? పెన్ తర్వాత గట్టిగా చెప్పు. లీఫ్ మ్యాచ్ చేయి. లీఫ్ మ్యాచ్ చేయి. లీఫ్ ఎక్కడ
గుడ్ వెరీ గుడ్. ప్రశాంత్ ఈసారి ఇక్కడ రా. ప్రశాంత్ ఇక్కడ ఏంటుంది ఫస్ట్? ఇక్కడ ఏముంది? పెన్సిల్. పెన్సిల్ మ్యాచింగ్ చేయి. పెన్సిల్ ఎక్కడ ఉంది? అలా ఏంటి? పెన్సిల్ దగ్గర నుంచి పెన్సిల్ దగ్గర పట్టుకొని పెన్సిల్ ఎక్కడ ఉంది ఇంకో పెన్సిల్ అక్కడ గీయాలి. సరే సరే ఇక్కడ నుంచి ఇలా శ్రీవల్లి అక్కడి నుంచి గీయాలి. పెన్సిల్ గీయాలి. అది వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఏముంది? స్టోన్ ఉంది. స్టోన్ దగ్గర నుంచి స్టోన్ ఇది అక్కడ గీయాలి. వెళ్ళాలి వెళ్ళాలి స్టోన్ దగ్గరికి వెళ్ళాలి. వెరీ గుడ్. నీకు వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది? బాల్ ఉంది. బాల్ మ్యాచింగ్ చేయి. బాల్ దగ్గర నుంచి బాల్ దగ్గర అదా బాల్ మ్యాచ్ చేయి. బాల్ దగ్గర రావాలి. బాల్ దగ్గర మ్యాచ్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? పెన్ ఉంది. చూడు బాల్ పక్కన ఇక్కడ కాదు అక్కడ పెన్ ఇక్కడ పెన్ మ్యాచింగ్ చేయి. ఇక్కడ నుంచి అటు చేయి. ఇక్కడ నుంచి ఆ చేతితో కాదు ఈ చేతితో పట్టుకోవాలి. స్లేట్ పెన్సిల్ ఈ చేతి అది. నెక్స్ట్ ఏముంది? ఏంటిది? లీఫ్. లీఫ్. ఇంకొక లీఫ్ ఎక్కడ ఉంది? మ్యాచ్ చేయి. ఈ చేతితో చేయి. చేయి మ్యాచింగ్ చేయి. క్యారీ. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టున్నామా అందరూ? Wave, come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. Mali. Rain, rain, go away. Come again another day. Very good. నా వైపు చూసి పాడండి. నా వైపు చూసి పాడండి. మీరు ఉండండి. మీరెవ్వరూ పాడద్దు. ఉండండి. సాన్విక ఓన్లీ సాన్వికనే పాడుతుంది. సాన్వి నా వైపు తిరుగు. నా వైపు తిరుగు. స్టాప్. ఉండు. పాడు. ఇప్పుడు పాడు. పాట పాడు. పాడు. మీరు మాట్లాడద్దు. ఉండండి. పాడు సాన్వి. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? వేర్ ఆర్ యు గోయింగ్? అవుట్ ఇన్ ఏ గార్డెన్. అవుట్ ఇన్ ఏ గార్డెన్. డాన్సింగ్ డాన్సింగ్ డాన్సింగ్. ఇటు చూడు. నా వైపు చూడు. డాన్సింగ్ డాన్సింగ్. ప్రిటీ ప్రిటీ బటర్ఫ్లై. లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. ప్రిటీ ప్రిటీ బటర్ఫ్లై. లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. గట్టిగా చెప్పు. తెలివైన కాకి. కాలు దగ్గర పెట్టి చేతులు ముడుచుకో. ఇలా. ఇప్పుడు చెప్పు. స్టోరీ పేరేంటి? తెలివైన కాకి. స్టోరీ చెప్పేది మొత్తం చెప్పారా? చెప్పు. అనగనగా మీరు మాట్లాడదు. తీసుకోవాలనుకున్నాను. అనుకుంటే కాకి పాడమన్నాను. ఏమైంది కాకితో? ఏమైంది కాకితో? కాకి కాకి నువ్వు చాలా బాగా పాటలు పాడతావంట కదా. నాకు
కోసం ఒక్క పాట పాడవు అందంట. అలాగే చెప్పాలి. అంటే పాడింది. పాడుతుంటే అప్పుడు చికెన్ తీసుకుంటే కింద పడిపోతే నక్క తీసుకొని వెళ్ళిపోన్నాను. అప్పుడు ఇంకో రోజు కాకి మేట తీసుకొచ్చి అప్పుడు నక్క మళ్ళీ ఆహారం కోసం వచ్చి మళ్ళీ పాట పాడమన్నా. మళ్ళీ పాట పాడమంటే అది తినేసి పాడిందంట కాకి. అప్పుడు ఏమనుకుంది నక్క? నేను కాకి మోసం చేయాలనుకున్నాను. కానీ కాకి నా మోసం గురించి తెలిసిపోయింది అందుకే అనుకొని పాట వినేసి పాడిపోయింది. పార్ట్స్ చెప్పాలి. చెప్పు, బాడీ పార్ట్స్ చెప్పు. Ears, eyes, nose, cheek, mouth, teeth, tongue, lips, ఇదేంటి చెప్పు. చిన్న neck, hands, fingers, knees, stomach, legs, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. హానాకి బాగా చెప్పింది కదా. ఏంటి? క్లమ్మింగ్. క్లమ్మింగ్. యానింగ్ అంటే యానింగ్. స్విమ్మింగ్. షోల్డర్. షోల్డర్. ఆర్మ్. ఆర్మ్ అంటే ఏంటి? బాహు. క్రాలింగ్ అంటే క్రాలింగ్. ఎక్సర్సైజ్. వ్యాయామం చేయటం. వ్యాయామం చేయటం. కిక్కింగ్ అంటే కిక్కింగ్. తన్నటం. ఓకే. ఈరోజు యాంకిల్. యాంకిల్ అంటే చీలమండలం. ఇది చీలమండలం. యాంకిల్ అంటే చీలమండ అంటారు. యాంకిల్ ఇలా ఉంటది కదా, గట్టిగా ఉంటది కదా, అది యాంకిల్. యాంకిల్ అంటే చీలమండ. ఓకేనా? సరే.